మామ ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండల మధ్యలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం అయితే చూపిస్తాను. ఇది మన హైదరాబాద్ అవుట్ సైడ్లోని ఫారెస్ట్లో అయితే ఉంటుంది. ఈ ఆలయం మన హైదరాబాద్లోని బొల్లారం జగన్నాథ టెంపుల్కి జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ ప్లేస్ ఇక్కడ ఉందని చాలా మందికి అయితే తెలియదు. అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర అయితే ఇక్కడ మన నారాయణ జూనియర్ కాలేజ్ ఉంటుంది కదా, దీని దగ్గర నుంచి ఒక జస్ట్ కజిపల్లి అనే గ్రామం దాటితే మనకైతే ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఆ గ్రామం దాటగానే మనకైతే ఈ ప్లేస్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. మనం ఇట్లా ఒక ట్రెక్కింగ్ చేసుకుంటా లేదా మన వెహికల్స్తో అయితే ఒక 1 కిలోమీటర్ అయితే కొండపైకి వెళ్తే మనకైతే ఆ స్వామివారి దర్శనం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే నేనైతే ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుందామని పైకి అయితే వెళ్తున్నాను. మనకు ఆ టెంపుల్ దగ్గర వరకు రోడ్ ఏ విధంగా ఉంది, టెంపుల్ లోపల ఏ విధంగా ఉంది, అవన్నీ అయితే ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకు మొత్తం రాళ్ళు ఇట్లా ఇటు ఉన్నాయి, కొంచెం చూసుకోవాలి. కొంచెం వాన అయితే పడ్డది కదా, మనకైతే వెహికల్ అయితే కొంచెం స్కిడ్ అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా అయితే పైకి అయితే వచ్చేసాను. మనకు పైకి రాగానే మనకైతే ఇక్కడ ఒక చిన్న ఆలయం అయితే కనిపిస్తుంది కదా, ఇది మనకైతే ఇందులో ఈ ఆలయంలో మనకైతే శివుడు అయితే దర్శనం ఇస్తాడు ఫస్ట్. ఇక్కడ ఎవరైనా మనకైతే ఎవ్రీ మండే వచ్చి మనకైతే మంచి అభిషేకం అండ్ పూజా కార్యక్రమాలు అయితే చేసుకొని వెళ్ళొచ్చు పీస్ఫుల్గా. అండ్ టెంపుల్ మనకు ముందులో మనకైతే నవగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం అయితే ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే ట్రెక్కింగ్ చేసుకుంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే నేనైతే వెళ్ళి మనకైతే చూపిస్తాను ఏ విధంగా ఉందో. అండ్ చూడండి, మనకైతే ఎక్కడ చూసినా కానీ మనకైతే మొత్తం ఫారెస్ట్లకి ఇట్లా ఒక కొండ పైన అయితే ఉన్నాం కదా. అండ్ మనకైతే పైకి రావడానికి వెహికల్స్ కూడా రావచ్చు, కాకపోతే అట్లా చుట్టూ తిరుక్కుంటూ రావాలి కాబట్టి నేనైతే మీకైతే మొత్తం చూపిద్దామని నేనైతే ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. అండ్ ఫైనల్గా మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇక్కడ మనకైతే ఫ్రంట్ సైడ్లో అయితే ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కాళ్ళు కడుక్కొని ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆలయం ముంగడికి రాగానే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎవ్వరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. అండ్ నేనైతే ఒక్కనే వచ్చేసాను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని. చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇప్పుడు మనకైతే ఫస్ట్ హనుమంతుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈ కొండ కిందనే మనకైతే స్వామివారిని దర్శనం అయితే చేసుకొని నెక్స్ట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాము. అండ్ బయటికి రాగానే మనకైతే చూడండి ఇట్లా స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కుంటే మనం అయితే కొండపైకి అయితే వెళ్ళాలి. అక్కడ ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. పదండి వెళ్ళి చూపిస్తాను మీకు. అలా మనమైతే స్టెప్స్ ఎక్కుంటా పైకి రాగానే మనకైతే ఆ స్వామివారి గుహ అయితే కనిపించింది. ఇప్పుడైతే ఇక్కడైతే లాక్ వేసి ఉంది, చూడండి ఏ విధంగా ఉందో. అండ్ టెంపుల్ అయితే ఇప్పుడు ఈ టైంలో క్లోజ్ చేస్తున్నట్టున్నారు. అండ్ ఇక్కడ లోపల ఆ స్వామివారి దర్శనం అయితే చేపిస్తాను. ఒక్కసారి ఈ వీడియోలో చూసి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఉగ్ర అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు అయితే కొలువై దర్శనమిస్తున్నాడు. ప్రతి శనివారం స్వామివారి నక్షత్రం రోజున చాలామంది భక్తులు అయితే ఇక్కడికైతే వచ్చేసి దర్శనం అయితే చేసుకుంటారంట. అండ్ బొల్లారం జగన్నాథ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే జస్ట్ 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. గూగుల్ మ్యాప్స్లో కజిపల్లి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం అని కొట్టండి, డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఈ టైంలో అసలు ఒక్కరు ఊరు లేరు ఇక్కడ స్వామివారి దగ్గర అయితే. అండ్ నేనైతే ఒక్కనే వచ్చేసాను కాబట్టి చూడండి ప్లేస్ అయితే ఏ విధంగా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఇలా కొండల మధ్యలో ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవడం నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు ఈ చుట్టుపక్కల ఉండి లేదా హైదరాబాద్ నుంచి దగ్గరనే కాబట్టి 1 డేలో వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పీస్ఫుల్గా టైం స్పెండ్ అయితే చేసి వెళ్ళొచ్చు. మీకు ఒకవేళ ఈ వీకెండ్లో టైం ఉంటే తప్పకుండా వచ్చి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై భవానీ, జై శివాజీ.